కొంచెం కూడా కష్టపడకుండా ఈజీగా పనైపోతుందంటే, అది ఎంత డబ్బులు పెట్టైనా సరే కొనేస్తాము. సో, మనమైతే ఎక్కువగా యూజ్ చేసేది మినపప్పు ఇంట్లో పొట్టు తీసింది వైట్ కలర్‌లో ఉన్నది. అది కూడా పాలిష్ చేసిన పప్పు. సో, అదైతే హెల్త్‌కి అంత మంచిది కాదు. నేను అబ్జర్వ్ చేసింది నాకనిపించింది ఏంటి అంటే, పొట్టు తీసిన పప్పయితే మనం ఎక్కువగా ఇడ్లీ రుబ్బు అవ్వదనమాట. అదే ఈ పొట్టు తీయకుండా ఉన్న పప్పుని ఇడ్లీ పెట్టామంటే గనక చాలా ఎక్కువొస్తుంది ఇడ్లీ రుబ్బు. అదైతే నేను చాలా అబ్జర్వ్ చేశాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ పప్పే యూజ్ చేస్తాము. అదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే పొట్టు లేకుండా ఉన్న పప్పు యూజ్ చేస్తామనమాట. దానికి దీనికి ఇడ్లీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. అదే ఆ పప్పయితే అసలు ఎక్కువ రుబ్బవ్వదు. ఇంకా టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది. సో, కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా కొన్ని పనులు చేసుకున్నట్లయితే కొంతవరకు హెల్తీగా ఉండొచ్చని నాకనిపిచ్చింది. అదే నేను చిన్నగా మీతో వీడియో తీసి షేర్ చేసుకుంటున్నాను.